హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనం కొన్ని పైథాన్ ప్రాజెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ పైథాన్ ప్రాజెక్ట్స్ అనేవి మీ కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. 5 పైథాన్ ప్రాజెక్ట్స్ టు డెవలప్ యువర్ కోడింగ్ స్కిల్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ 5 పైథాన్ ప్రాజెక్ట్స్ అనేవి ఏంటో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి వెబ్ స్క్రాపర్ అండి. సో మనం వెబ్సైట్లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వెబ్సైట్లో ఉన్న డేటాని మనం గ్యాదర్ చేస్తాం అన్నమాట. సో మీరు ఈ ప్రాజెక్ట్కి డిస్క్రిప్షన్ ఏం పెట్టచ్చు అంటే బిల్డ్ ఏ పైథాన్ స్క్రిప్ట్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తాం అన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటి అండ్ లైబ్రరీస్ ఏంటి అంటే బ్యూటిఫుల్ సూప్ ఒకటి, రిక్వెస్ట్ ఒకటి, సెలీనియం ఒకటి. సో ఈ లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ అనే టూల్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం. సో మనం ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న తర్వాత మనకు ఏమేమి స్కిల్స్ అనేవి గెయిన్ అవుతాయి అంటే వెబ్ స్క్రాపింగ్ టెక్నిక్స్ తెలుస్తాయి అండ్ HTML స్ట్రక్చర్ని పార్సింగ్ని హ్యాండ్లింగ్ చేయడం తెలుస్తుంది అండ్ ఏపీఐస్ మీద వర్క్ చేయొచ్చు. అండ్ ఈ ఏపీఐస్ మీద వర్క్ చేయడం వల్ల డేటాని ఆటోమేటెడ్గా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది కూడా మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు స్కిల్స్ అన్ని కూడా మనం గెయిన్ చేసుకుంటాం అన్నమాట. సో ఒక సింపుల్ స్టెప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్లో మనకి చాలా డేటా ఉంటుంది, మొబైల్స్ డేటా ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ శాంసంగ్ మొబైల్, ఏవైతే శాంసంగ్ మొబైల్స్ ఉన్నాయో ఆ డేటా మొత్తం కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఒక ఎక్సెల్ ఫైల్లో మనం సేవ్ చేసుకోవచ్చు. సో దానికి టూల్స్ అయితే యూజ్ అవుతాయి. సో మీకు కాన్సెప్ట్స్ వస్తాయి కనుక మీకు స్కిల్స్ అనేవి గెయిన్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి టు డూ లిస్ట్ అప్లికేషన్. సో డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ ఏ సింపుల్ టు డూ లిస్ట్ యాప్ విత్ పైథాన్. సో దీనికి కావాల్సిన టూల్స్ ఏంటంటే కింటర్ అనే ఒక మాడ్యూల్ కావాలండి, మాడ్యూల్ ఆర్ లైబ్రరీ అనొచ్చు. అండ్ ఒక డేటాబేస్ కావాలి. మన టాస్క్స్ని ఏమైతే టాస్క్ చేయాలో, ఏవైతే టాస్క్ కంప్లీట్ అయినాయో అవి స్టోర్ చేసుకోవడానికి ఒక SQLite అయితే మనం యూజ్ చేస్తామండి, SQLite అయితే యూజ్ చేస్తాం. సో మనకి ఏమేమి స్కిల్స్ అనేవి గెయిన్ అవుతాయి అంటే కింటర్ మాడ్యూల్ యూజ్ చేయడం, GUI డెవలప్మెంట్ తెలుస్తుంది మనకి, అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. అండ్ డేటాబేస్లో మనం CRUD ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, వీటిని CRUD ఆపరేషన్స్ అంటారండి. టు డూ లిస్ట్ అంటే ఏం లేదండి, మనం డైలీ చేసే టాస్క్స్ అన్నమాట. ఒక టాస్క్ క్రియేట్ చేయడం, ఏవైతే టాస్క్లు ఉన్నాయో వాటిని రీడ్ చేయడం, టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని అప్డేట్ చేయడం అండ్ అవసరం లేకపోతే వాటిని డిలీట్ చేయడం. సో ఈ సింపుల్ అప్లికేషన్స్లో మీకు CRUD ఆపరేషన్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. అండ్ లేటర్ పర్సనల్ బడ్జెట్ ట్రాకర్, బిల్డ్ ఏ ఫైనాన్షియల్ ట్రాకర్ టు మేనేజ్ పర్సనల్ ఫైనాన్స్ టూల్స్ వచ్చేసరికి మనం విజువల్గా రిప్రజెంట్ చేసుకోవడానికి మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేస్తామండి. డేటాని హ్యాండ్లింగ్ చేసుకోవడానికి పాండాస్. అంటే మీరు ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదండి, ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేకపోతే యువర్ కార్డ్స్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా. ఏమైనా పర్చేస్ చేస్తున్నారు లేకపోతే ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కంప్లీట్గా ఇదంతా కూడా ట్రాక్ చేసుకునేలాగా ఒక పర్సనల్ ఫైనాన్స్ కింద మనం అయితే ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో డేటాని అనాలిసిస్ చేసుకోవడం, విజువల్ చేసుకోవడం అండ్ ఇన్పుట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 10,000 పెట్టి మొబైల్ తీసుకున్నా. సో ఇన్పుట్ ఇవ్వాలి కదా మనకు 10,000 అనేది. సో అట్లా ఇన్పుట్స్ హ్యాండిల్ చేయడం అండ్ సేవింగ్ డేటా ఇన్ ఫైల్స్ ఆర్ డేటాబేస్. సో ఈ ఇన్పుట్స్ ఇచ్చిన డేటా అంతా కూడా మనం ఫైల్స్లో కానీ డేటాబేస్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో అండ్ బడ్జెటింగ్ ఆల్గరిథం అండ్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్. సో మీకు ఏమైనా ఇన్కమ్స్ వచ్చినాయి ఆర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైనాయి, సో వీటిని మనం విజువల్గా కూడా ప్రజెంట్ చేయొచ్చు అండి. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకున్నమాట, పై చార్ట్స్ లాంటివి ఆర్ బార్ చార్ట్స్ ఇలాంటివి. అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్ అనేది సింపుల్ చాట్ బోర్డ్. సో క్రియేట్ ఏ బేసిక్ కన్వర్జెన్స్ చాట్ బోర్డ్. సో ఈ ప్రాజెక్ట్కి మనం యూజ్ చేసే టూల్స్ వచ్చేసరికి మీరు ఇక్కడ లైబ్రరీస్ చూసుకోవచ్చు. న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ ఒకటి అండ్ ఇంకొకటి SPSS ఇవ్వండి. సో దీనికి మనం ఏమేమి స్కిల్స్ గెయిన్ అవుతామంటే మనకి NLP రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఈ స్కిల్స్ అనేవి గెయిన్ చేసుకోవాలండి మనం. ఓకేనా. సో NLP రావాలి అండ్ అండర్స్టాండింగ్ ఇంటెంట్ అండ్ జనరేటింగ్ రెస్పాన్సెస్ రావాలి మనకి. అండ్ బిల్డింగ్ ఏ సింపుల్ AI ఫర్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్. సో ఈ ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు స్కిల్స్ గెయిన్ అవుతాయి. ఆ స్కిల్స్ గెయిన్ చేసుకునే ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ ప్రాజెక్ట్ వచ్చేసరికి వెదర్ అప్లికేషన్స్. సో మనం వెదర్ ఫోర్కాస్టింగ్ అయితే చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ చేయడానికి కొన్ని APIs అయితే ఉంటాయి, ఆ APIs గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బిల్డ్ అన్ యాప్ టు ఫెచ్ అండ్ డిస్ప్లే వెదర్ డేటా. టూల్స్ ఏమేమి యూజ్ అవుతాయి అంటే దీంట్లో మనం లైబ్రరీస్ వచ్చేసరికి రిక్వెస్ట్, API కాల్స్కి మనం
రిక్వెస్ట్ అనే మాడ్యూల్ యూజ్ చేస్తాం. మనకి ఇంటర్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి మనకి ఇంటర్ అనే మాడ్యూల్ యూజ్ చేస్తాం. మన డేటా పార్సింగ్కి జేసన్ యూజ్ చేస్తామండి. లైక్ వర్కింగ్ విత్ ఏపీఎస్ అండ్ జేసన్ డేటా, జియో డెవలప్మెంట్ ఫర్ డిస్ప్లేయింగ్ వెదర్ అండ్ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్కి, డేటా పార్సింగ్ ఇవన్నీ కూడా మనం స్కిల్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అండి వెదర్ యాప్ బిల్డ్ చేయడం. సో ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి యాజ్ ఎ బిగినర్గా ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్గా చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో మీరు స్కిల్స్ గెయిన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అయినా డెవలప్ చేయండి, ఆర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ కూడా మీరు స్కిల్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే, అంటే ఇప్పుడు బిగినర్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రాజెక్ట్లోకి దూకేస్తున్నారు. నాకు కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకుంటూ స్కిల్స్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ స్కిల్ గెయిన్ చేసుకుందాం అనుకుంటారు. సో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో బట్ ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం అన్నాం కదండి. సో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి February 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సులో మనమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే లైవ్ క్లాసెస్ అయిపోయిన వెంటనే సో ఎవరైనా లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ టాపిక్ వైజ్ టాస్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ స్టడీ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అండ్ కెరియర్ గైడెన్స్ ఉంటుంది, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా మల్టిపుల్ టైమ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తాం. ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఈ కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసామండి. అండ్ కోర్స్ ఫీ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈఎంఐ అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డెమో వాచ్ చేయండి. డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మార్నింగ్ బ్యాచ్ అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక సెపరేట్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తామండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అంటే సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో ఎవరన్నా కూడా ఈ కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డెమో షేర్ చేస్తారు, డెమో వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.